బాగున్నారమ్మా? అందరు బాగున్నారా? మన ఊర్లో ఇప్పుడు మన వార్డులో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు అందరు కూడా ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు శానిటేషన్ గురించి చెప్పిన తడి చెత్త పొడి చెత్త ఇదంతా కూడా మనందరి బాధ్యత. మీరు అందరూ కూడా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి. దాని నుండి మనము వర్మి కంపోస్ట్ తయారు చేయవచ్చు. అలా ఇంకా నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ తడి చెత్త పొడి చెత్తనే మనం చేయట్లేదు, ఇంకా 2 యాడ్ అయినాయి. అది ఇంకా 4 చెత్త బుట్టలు పెట్టుకొని 4 బుట్టలలో వేయడం అంటే అది ఎక్కడి వరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ మెయిన్ అయితే ఇప్పుడు కొంచెం మీరు ఈ చెప్పినవన్నీ కూడా మనం ఫాలో అయితే మనము ఒక చెట్లకు వర్మి కంపోస్ట్ చేసాం కాబట్టి మనకు యూజ్ అవుతుంది. అది మనకు అది ఎక్కువ అయితే కూడా అమ్మడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇదందరైతే ఇదైతే మీరు అందరూ కూడా మాకు సహాయం చేయాలి. చేస్తారా చేయరా? మళ్ళా ఆ చెత్త బండిలోనే చెత్త వేయండి. పక్కన ఎన్నో పెట్టి కాలు పెట్టి నెలకి 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అది అట్లా పెట్టకండి. పెడితే అది కాలి మనకే స్మెల్ వచ్చి అంతా మన హెల్త్ పాడవుతుంది. మనం హాస్పిటల్కి పోతే వేలు అవుతాయి. మనం ఇక్కడ కోసం చూసుకుంటే హాస్పిటల్కి పోతే వేలు అవుతాయి. కంపల్సరీ అది మీరు మాకు ఆ సాయం చేయాలి. మీ నుండి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మా నుండి మీరు ఎట్లా కోరుకుంటున్నారో మా వాడికి ఈ పనులు కావాలి, డెవలప్ కావాలి, మాకు హెల్ప్ చేయాలని మీరు ఎట్లా మమ్మల్ని అడుగుతారో మేము కూడా మిమ్మల్ని అట్లనే అడుగుకుంటున్నాం. మరి నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు అందరు చేస్తారా? తడి చెత్త పొడి చెత్త వేరేస్తారా? కంపల్సరీ నేను వస్తా. మళ్ళీ వచ్చి నేను అందరు మీ ఇంటింటికి తిరిగి నేను చూస్తాను మీరు ఎంతవరకు చేస్తున్నారు. మన ఆర్తి వాళ్ళు కూడా కొంచెం గమనించాలి. చెప్పండి, మన అంగన్వాడీలు కూడా చెప్పండి అమ్మా. వచ్చిన వాళ్ళందరికీ ఎట్లా పేరెంట్స్ మీకు పిల్లలు దింపడానికి వస్తుంటారు కాబట్టి జర వాళ్ళకి గుర్తు చేస్తుండండి. నేను మీ అందరు కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ వర్షపు నీటి జాగ్రత్తలు అన్ని అంశాల గురించి మన రవిశంకర్ సార్ చెప్పింది కదా, వాటన్నిటి కూడా మనం ఫాలో అయితే ఏంటంటే ఇప్పుడు అన్ని మున్సిపాలిటీ వాళ్ళే వేయరమ్మా. మీరందరూ కూడా భాగస్వామి కావాలి. ముఖ్యంగా మన మహిళలతోనే అవుతుంది. ఎందుకంటే జర మన వాళ్ళు అన్నీ వేయాలని వేయరు కదా. మన పిల్లలకు కూడా చిన్న ఉన్నప్పటి నుండే మనం నేర్పియాలి. అది కూడా మన బాధ్యతనే. వాడు చెత్త తీసుకుపోయి చెత్త బుట్టలు వేయాలంటే చెత్త బుట్టలు వేస్తారు. మన పిల్లలకు కూడా ఇప్పటి అన్ని పనులు నేర్పియాలి. మనం ఏంటంటే నేను కూడా నేర్పియాలి. నా చిన్న కొడుకు నేర్పియాలి. కానీ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాడు. నేను ఇప్పుడు ఫీల్ అయినా నా కొడుకు ఎందుకు చెప్పలేను ఆ పనులని. వాడు ఇప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతుంది. అదే మా చిన్నోడు ఉంటాడు, మా మధ్య కొడుకు, వాడు బుడ్డోడు, వాడు అన్నిట్లోనే నంబర్ 1. వాడికి అన్ని ఇంతమంది కవర్ చేస్తాడు. ఏ పనులైనా చేసుకోగలుగుతాడు. అంటే వాడు చిన్నప్పటి నుండి అన్ని పనులు చెప్పడం ఎందుకో మరి. వాడు ఏదంటే అది వాడు ఇప్పుడు ఒక్కనే నా దేశంలో పెట్టినా కూడా బతకగలుగుతాడు మా చిన్నోడు వాడు. అట్లా అంటే మనము ప్రతిదీ మన చిన్నపిల్లలకు చిన్న వాళ్ళ నుండి కూడా మనకు అన్ని చెప్తా ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఏ చెత్త ఎక్కడ వేయాలి, మన పని ఏంటి. మన చుట్టుపక్కల ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మన చేతులు చుట్టుకున్న మనము కిటికీ నుండో బయట నుండో మన ఇల్లు నీట్గా పెట్టుకుంటాము. కానీ మన చుట్టుపక్కల నీట్గా పెట్టుకోము. కానీ దోమలు ఎక్కడికి వస్తే మన ఇంట్లో నుండి తయారు కావు కదా, బయట నుండి తయారై మన ఇంట్లోకి వస్తాయి. దాని నుండి రోగాలు వస్తాయి. మీరేమంటారు? మన మున్సిపాలిటీ వాళ్ళు దోమల మందు కొడతలేరు అంటారు. దోమల మంది ఎంతగానో కొడతాం. ఫస్ట్ మన ఇంటి దోమల మంది కంపల్సరీ కొడతాము. కానీ అవి కొట్టినా కూడా పోనని దోమలు తయారైనప్పుడు మనం అది కొట్టినా వేస్టే కదా. కాబట్టి మన ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో, మన పొద్దుగాలు ఎంత కష్టపడతామో, ఆడవాళ్ళకి పొద్దుగాలు వేస్తాం, ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాం. బయట అంతా వాకి మంచిగా వేసుకొని పెద్ద ముగ్గులు వేసుకుంటాం, అంతా మంచిగా వేసుకొని ఇంటి వెనకాల నుండి గలీజ్ చేసుకుంటాం. ఇది మనకే కాదు, మన పక్కింటి వాళ్ళకు, మన అందరూ ఇప్పుడు ఆ పక్క ఎవరి వాళ్ళు నీట్గా చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది, మీకు కూడా మంచిగా ఉంటుంది ఏదైనా కూడా. కాబట్టి మనందరం కూడా మన వాడుకొస్తే వీళ్ళు వాడు నీట్గా ఉందా అని అనాలి. మీరందరూ కూడా అట్లా మాకు సహాయం చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో మన ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇంకా ఈ తాగునీటి సరఫరా కానీ ఇప్పుడు లైట్లు కూడా మనం వచ్చిన వాళ్ళంతా తిరిగినాం. సార్ చెప్తున్నాడు. అట్లా మీరు కూడా మీ నుండి కూడా ఒక సలహాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి లైట్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. లైట్లన్నీ కూడా ఫిట్ చేస్తాము. మా తరఫు నుండి మా దగ్గర అయినంత వరకు మేము చేస్తాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రజాపాలన బాగా పెట్టింది, బాగానే ఉంది అని వాటికి కొంచెం ఫండ్స్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఏ పని కోసం ఎక్కడికైనా ప్రజాపాలన బాగా అక్కడికి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అవి దేంతో ఊడుకున్నాయి? డబ్బులతో ఊడుకున్నాయి.
అవి చేయాలంటే ఇప్పుడు ఇట్లా పెట్టి మీ సమస్యలు చెప్తారు, కానీ మా దగ్గర ఫండ్స్ లేవు ఎక్కువ. ఉన్న కాడికి తండ్లాడతాము, అది కంపల్సరీ మనం డెవలప్ చేస్తాము. మనకు అవసరమైన పనులను చేసుకుందాము. మా వారికి ఎంత కృషి చేస్తామో మీ వారికి కూడా అంతా వేయండి. ఇది మన తూప్రాన్ కోసము, మన కుటుంబం కోసం. మన కుటుంబంతో పాటు పక్కన వాళ్ళ కూడా చల్లగా చూసుకుంటేనే కదా మనం బాగుంటాము. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా చిన్న వర్షాలు పడుతుంటే చిన్న చిన్న దాంట్లో ఇట్లా నీళ్ళు నిలుస్తుంటాయి, జర ఎంబడెంబడి తీసేసుకోండి. దాంట్లోనే దోమలు గుడ్లు పెడతాయి, అవి వాటి నుండే దోమలు తయారవుతాయి. మన వర్షాకాలం చాలా నీట్గా పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా మీలో ఉన్న ఇంకా మన వాళ్ళ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనకి ఏమేమి కావాలో కూడా ఇప్పుడు మన సార్ చెప్పిన ఏమైనా మీకు డౌట్ ఉంటే కూడా అడగండి. మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.